హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RT తెలంగాణ వంటలు అండి. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఎగ్ ఫ్రై రెసిపీ అండి. ఇది మేము మా నాయనమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాము ఫ్రెండ్స్. ఇంకా నాయనమ్మ దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి నేను, నా దగ్గర నుంచి లవిత్, వర్షిత్ ఇద్దరు కూడా చూసి నేర్చుకుంటున్నారు. వర్షిత్కి అయితే కంప్లీట్గా వస్తుంది నాలాగే చేయడం. ముందుగా నేను వచ్చేసి ఒక ఎగ్ తీసుకొని దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. బౌల్లో వేసుకొని కొంచెం బబుల్స్ వచ్చేలాగా కలుపుకుంటే మనకు ఎగ్ చాలా బాగా వస్తుంది అండి. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక స్పూన్ కారపొడి, ఇంకా అర స్పూన్ దాకా ధనియాల పొడి. ఇది వచ్చేసి వేయించిన ధనియాల పొడి అండి, ఇందులోనే అన్నీ ఉంటాయి. తర్వాత అర స్పూన్ దాకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి. ఇవన్నీ వేసి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దీంతో మనం ఆమ్లెట్ రెసిపీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు నచ్చితే. కాకపోతే ఇంకా ఎగ్ పొడి పొడిగా చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది టేస్ట్, ఇంకా ఇదైతే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తినొచ్చు అండి. ముఖ్యంగా పిల్లలకి కొంచెం కారం తక్కువ వేసి ఇచ్చామనుకోండి అన్నంలో కలిపి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ వేసాను అండి. ప్యాన్ వచ్చేసి మా వారు మొన్న మండి బిర్యానీ చేశారు కదా, అప్పుడు మొత్తం కాల్చేసరికి ఖరాబ్ అయిపోయింది నా ప్యాన్. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి అండి. ఇలా పసుపు వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కొట్టిపోసుకున్న ఈ ఎగ్ మిశ్రమం వేసుకోవాలి అండి. ఇలా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. మనం ఆమ్లెట్ కనుకోండి అలాగే ఉంచుకుంటాము, అలా కాకుండా ఇలా ఒక 2 minutes అటు ఇటు తిప్పాలి. తిప్పిన తర్వాత 2 సైడ్ల బాగా ఫ్రై చేసుకోవాలి అండి. ఇంకా ఇది ఫ్రై చేసేటప్పుడు ఆమ్లెట్ లాగా తిప్పి వేయకుండా చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నాకు ఒక పక్క కరెక్టే వచ్చింది, ఇంకో పక్కకి రావట్లేదు. పైకి లేపి వేద్దాం అనుకున్నాను కానీ కింద పడుతుంది అనేసి వేయలేదు. ఇంకా ఇలా రెండో సైడ్ తిప్పిన తర్వాత పొడి పొడిగా చేసుకోవాలి అండి. ఇంకా ఇది నాకంటే మా అమ్మ బాగా చేస్తుంది, అంటే ఇట్లా గుడ్లు గుడ్లు లాగా చేస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా బాగుంటుంది ఇలా చేసి పెడితే. ఇంకా ఇలా రెండో సైడ్ తిప్పుకొని మంచిగా పొడి పొడిగా చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి మనం అన్నంలో తినొచ్చు, లేకుంటే చపాతీలో తినొచ్చు, బ్రెడ్ మీద పెట్టుకొని కూడా తినొచ్చు అండి, ఇష్టంగా తింటారు. ఇంకా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి అండి. ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కావాలి అంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి నేను కొత్తిమీర యాడ్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి నేను రైస్లోకి సర్వ్ చేశానండి ఈ ఎగ్ ఫ్రై రెసిపీని వచ్చేసి. ఇది బ్యాచిలర్స్కి అందరికీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, అందుకే షేర్ చేయాలి అనిపించింది. 2 minutesలో చేసుకోవచ్చు అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా మనం ఒట్టన్నంతో కలుపుకోకుండా కూడా ఇది పెట్టుకుంటూ తినొచ్చు ఇలాగా. చూసారా? మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు నా వీడియోకి.